నలుగురు మనుషులు పెట్టి కాళ్ళు చేతులు కట్టించేసి మెళ్ళలో తాళి కట్టించేస్తాను. ఆ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇన్నాళ్ళు నిన్ను నమ్మి ఇంటి బాధ్యత అంతా నీకు అప్పగించినందుకు దాని జీవితం నాశనం చేస్తావా? అయ్యయ్యో, ఏం చేశావమ్మా? దాన్ని ఏమన్నా విషం పెట్టి చంపేశావా, కత్తి పెట్టి పొడి చేశావా? సలక్షణంగా పెళ్లి చేస్తున్నావు తప్ప. ఏమైనా సరే నీ కొడుకుతో ఈ పెళ్లి జరగడానికి లేదు. ఆ జైలుకి వెళ్లే వాడితోనే జరగాల? నీ కొడుకు వచ్చింది ఆ జైలు నుంచేగా. అమెరికా, లండన్ అని చెప్పినంత మాత్రాన నమ్మేటంత పిచ్చాను కాదు నేను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నువ్వు చూసే వరకు ఆగదు, నువ్వు చూడటానికి రాకపోయినా ఆగదు. పంతులు, అయ్యా, చెల్లయ్య తొందరపడుతుంది, కాస్త బందోబస్తు చేయండి. ఏమిటమ్మా ఈ మూర్ఖత్వం? ఏ తల్లైనా కొడుకు చెడిపోతున్నాడు అంటే కట్టుదిట్టంలో పెడుతుంది, చెడ్డ పనులు చేస్తున్నాడు అంటే కట్టుబాటులో ఉంచుతుంది. కానీ చెడు జరగకుండా చూసే కొడుకుని తల్లి ఆపుతాం నేనెక్కడ చూడలేదు. అమ్మా, ఆ రోజు నేను అతను చంపబోతుంటే నా బిడ్డ లాంటి వాడివి ఆగమన్నా. నేను నీ మాట కట్టుబడ్డాను. ఈ రోజు నిజంగాను నా తల్లి లాంటి దానివి అయితే, అతను నా అన్నయ్య అయితే, నాకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అమ్మా, నీకు కావాల్సింది అతను చంపకుండా ఉండడమేగా. అతని మీద చేయెత్తకుండా దీపకి బాబుకి పెళ్లి చేస్తాను. ఏమంటావమ్మా? చెప్పమ్మా. అవునమ్మా.